కరీంనగర్ సాయి సింధు మహిళల మరియు పిల్లల హాస్పిటల్లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సతీష్ రెడ్డి గారిచే నవజాత శిశు వైద్య సేవలు, ఎన్ఐసియు చిన్నపిల్లల వైద్య సేవలు, పిఐసియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు. కరీంనగర్ భగత్ నగర్ లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పిఎంజే దోపిడీ ఘటన మరొక ముందే మరో ఘటన ఇప్పుడు కరీంనగర్ మొత్తం కలకలం రేపుతో. భగత్ నగర్ సెంటర్ లో 8 మంది ఆగంతకులు చొరబడి ఇంట్లోని 60 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ అపహరించినట్టు కూడా తెలుస్తాం. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ భగత్ నగర్ సెంటర్ లో 8 మంది ఆగంతకులు చొరబడి ఇంట్లోని 60 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ అపహరించినట్టు కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్ని కట్టేసి డమ్మీ గన్స్, ఆయుధాలతో బెదిరించి, కత్తులతో బెదిరించి దాడికి పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం మనం మా ఇంటి దగ్గర ఉన్నాము. ఇది కరీంనగర్ భగత్ నగర్ సెంటర్ లో ఉంటుంది. మీరు చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడే ఘటనా స్థలాన్ని కరీంనగర్ సిపి గౌశాలం చూడడం జరిగింది. సో ఏ విధంగా చేశారు అనే ఇష్యూ పైన సో చూద్దాం. మా ఇంట్లోకి వెళ్ళి మరి కుటుంబ సభ్యులు ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉంటారో ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, మరి వాచ్మెన్ అడుగుదాం. మీ పేరండి? నా పేరు స్వామి. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే ఉంటాను. పొద్దున పనికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వేసి పడుకుంటాను. ఇక్కడే పడుకున్నారు. మీ పక్క ఫ్లోరే వాళ్ళది. మీకు సౌండ్ వినిపించలేదా? సౌండ్ రాలే, టీవీ సౌండ్ వచ్చింది. అయితే అసలు నేను నాకు నిద్ర రాదు ఎక్కువ. 1-2 బయట చూస్తా. నేను నా కూడా బెదిరిస్తా. ఈ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే రాత్రి 2:30 దాకా ఫోన్ లో మాట్లాడతారు. గట్టిగా మాట్లాడితే పిల్లలు కిరాయి పిల్లలు. అందుకని నేను ఏం చెప్తే కొంచెం మెల్లగా అడిపోయి మాట్లాడుకోని అంటే, నీకు మన పెళ్ళి అయింది ఇక్కడ, అందరు బాంబులు వేసి, నీకు బాంబులో సప్లై వస్తే కానీ నేను మాట్లాడతా అంటే, అయిపోయి పడుకోపోయిన పని వేసిన తలకాయ వస్తుంది అని చెప్పిన. మీకు సౌండ్ అయితే వినిపించలేదు? టీవీ సౌండ్ వినిపించింది. టీవీ సౌండ్ వినిపిస్తే పోయి ఓనరు రాత్రి 1 గంటల దాకా టీవీ చూసేది ఫస్ట్. అయితే ఆయన టీవీ ముసలి అయినా సౌండ్ పెంచండేమో అని చెప్పి తగ్గించదని పోయినా. ఉన్న కొంచెం సౌండ్ తక్కువ అని ఇందులో చెప్తే మాట్లాడి పడుకున్నాము. పాపం పెద్ద మనిషి కదా, ఒక్కసారి తినకుంటే అట్లా పడుకుంటాడు. పడుకున్నాము కానీ సప్లై కాకుంటే వాళ్ళ పెద్ద బిడ్డ అమ్మ అండి అవసరాన్ని నడుస్తుంది. అయితే ఆమె మాట్లాడలేదు. రెండోసరికి మాట్లాడింది. నేను అడిగిన ఏమైంది, ఆమె బాణం ఏమైందమ్మా అంటే, డోర్ తీయమన్నది. డోర్ తీసినా తొప్పితే డోర్ లోపలికి పోలేదు. పోకపోయేసరికి బెడం ఉందమ్మా అని చెప్పి బెడం లోపల నుంచి వేసింది అంటే, సరే అని చెప్పి బెడం తీసుకొని బయటకు వచ్చింది. ఏమైందమ్మా అంటే, దొంగల ఓట్లో పడుకో అని చెప్పి ఇందులో తిట్టింది. నాకు తెలియదు. నేను ఇద్దరు వెళ్ళిపోయాను. తొందర పడుకున్నాను. నిన్న మరి తొందర కాదు. ఎవరి మీద అనుమానం ఉందా అండి? దొంగ వాళ్ళు యూపీ వాళ్ళంట, అది చెప్తున్నాడు. ఓకే. సో చూస్తున్నారు కదా, వాళ్ళు టోటల్ కూడా తెలుగు లాంగ్వేజ్ కాదు, మొత్తం యూపీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు సస్పెక్ట్ చేస్తున్నారు. కొంత వాళ్ళ రిలేషన్స్ మీద కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంత ధైర్యంగా ఇంట్లోకి చొరబడి వాళ్ళ మదర్ని కీస్ ఎక్కడున్నాయని అడిగారు అంటే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళని ఇక్కడ అర్థమవుతుంది. పోలీసులు అయితే ఈ కేసులో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో తర్వాత మరికొద్ది సేపట్లోనే నిజాలు బయటపడే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది.